ఇతనాన్ని తీసుకోబాకు. నీకు దండం పెడతా ఉండా. పిన్ని, ఏం మాట్లాడుతున్నారు పిన్ని? ఏంటత్తయ్య గారు ఇది? ముందు మీరు ఏడవకండి. మావయ్య గారితో మేం మాట్లాడతాము. మాట్లాడి ఇప్పుడు కుప్పిస్తారు. మరి రేపు మళ్ళీ మావయ్య బాధలు ఇదే చేస్తే అప్పుడు ఆపడానికి అత్తయ్య కూడా లేకపోతే మావయ్య కేదార్ గురించి అందరి ముందు నిజం చెప్పాక అందరు అడిగే క్వశ్చన్స్ కి మావయ్య సమాధానం చెప్పలేకపోతే అప్పుడు కూడా మళ్ళీ ఇదే పని చెయ్యరని ఎలా చెప్తారు? నీ వల్ల మా ఫ్యామిలీ ఇప్పటికే చాలా కోల్పోయింది. ఇప్పుడు మా నాన్నకి ఏమైనా జరిగితే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టను. నాలో ఇంకో మనిషిని చూస్తావు కేదార్. నాన్న ప్లీజ్ ఒక్కసారి నన్ను చూడండి. మీకు నిజంగా నన్ను కొడుగ్గా ఒప్పుకోవడం మీకిష్టం లేదా? నన్ను కొడుగ్గా ఒప్పుకోవడం కంటే మీ ప్రాణాలు తీసుకోవడమే మీరు మంచిదనుకున్నారా? ప్లీజ్ మావయ్య గారు, ఏదో ఒకటి మాట్లాడండి. మీరిలా మౌనంగా ఉంటే మాకు భయంగా ఉంది. మీకెందుకే భయం? మేం కదా భయపడాలి. మా పరువు కదా పోతుంది. పోయేది మా మావయ్య ప్రాణాలు కదా. ఇప్పుడేం చేయాలో, ఏం చేస్తే మీరు ఇలాంటి పని చేయకుండా ఉంటారో చెప్పండి బాబాయ్. ఇంకా ఏం చేయాలా అని అడుగుతా ఉండవేందమ్మి? కేదార్ని కొడుకుగా ఒప్పుకోవడానికి ఇష్టం లేకనే కదా మనిషి చచ్చిపోవాలనుకునింది. అందుకే ఏంటత్తయ్య ఆ పని చేయాల్సిన అవసరం లేదంటే అప్పటిక మీ మావయ్యకి ఇట్లాంటి పని చేయాల్సిన అవసరమే లేదు కదా. ఏ అబ్బి, ఎప్పుడు చూసినా మీ నాయనంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అంటా ఉంటావు కదా. మీ నాయన ప్రాణాల కోసం మీ నాయన్నే వదిలేసేంత ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదా? ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తానంటావు కదా. ఈ కుటుంబం కోసం నువ్వు నీ సంతోషాన్ని త్యాగం చేస్తావా? మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా అత్తయ్య గారు? ఇప్పుడు కేదార్ కాదు అంటే మావయ్య గారికి ఏమవుతుందో మీకు అర్థం కావట్లేదు. ఏ అబ్బే, ఒక భారీగా అడుగుతా ఉండా, నా ఐదో తనువు నాకిస్తావా? ఒక కొడుకుగా నీ తండ్రి పానాల్ని నువ్వు కాపాడుకుంటావా?